తెలంగాణ కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. 17 సంవత్సరాల ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం లోపల మరి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి లోపల కొనసాగి మరి తెలంగాణ రాష్ట్ర సమితి లోపల కొనసాగినంతసేపు కూడా ఆ బానిస సంఖ్యల మధ్య ఉక్కు పాదాల కింద అంచివేయబడుతున్నటువంటి తరుణంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా అవన్నీ కూడా దిగమింగుకొని ఆ పార్టీలో కొనసాగి మరి ఆ పార్టీ లోపల కొనసాగిన తర్వాత ఈ మధ్య వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాలు, ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేసి ఎంతోమంది ఆత్మహత్యలకు అదేవిధంగా విడాకులకు కూడా కారణభూతులైనటువంటి ఈ పార్టీ లోపల కొనసాగడం ఇష్టం లేక మరి తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్తుంటే కడుపు కట్టుకొని చేతులు కట్టుకొని మనం అందరం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా దోచుకొని ఇవాళ వాళ్ళ కుటుంబానికి మేలు చేసుకున్నారే తప్పితే తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కానీ తెలంగాణ అభివృద్ధికి మాత్రం ఏమాత్రం దోహదపడలేదు.